టీ న్యూస్ వరుస కథనాలతో కాంగ్రెస్ సర్కారులో కదలిక వచ్చింది. జురాల ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. జురాలకు భారీగా వరద రావడంతో ఇటీవల గేట్లను ఎత్తారు. అయితే ప్రాజెక్టు గేట్లకు ఉన్న ఐరన్ రోప్స్ తెగిపోయిన విషయాన్ని అధికారులు గమనించలేదు. దీనిపై టీ న్యూస్ వరుస కథనాలను అందించింది. గేట్లు కొట్టుకుపోతే ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమంటూ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అటు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అయితే దీంతో సర్కారులో కదలిక వచ్చి దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జురాలను సందర్శించి పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేష్, ఇటు అయితే టీ న్యూస్ వరుస కథనాలతో కాంగ్రెస్ సర్కారులో అయితే కదలిక వచ్చింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజన, జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదంలో పడ్డాయని టీ న్యూస్ వరుసగా కథనాలను ప్రసారం చేసింది. మొన్న సాయంత్రం నుంచి కూడా వరుస కథనాలను ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. రేపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టును విజిట్ చేసి గేట్లను పరిశీలించనున్నారు. జూరాల గేట్లకు సంబంధించి ఐరన్ రోపులు తెగిపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా ప్రమాదంలో పడిందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనేటటువంటి వరుస కథనాలు ఇవ్వడంతో ప్రభుత్వము ప్రస్తుతం అలర్ట్ అయింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్ట్ ని విజిట్ చేశారు. విజిట్ చేసినటువంటి సందర్భంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్ట్ ను విజిట్ చేయనున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ప్రాజెక్టుకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. ప్రాజెక్టుకు వచ్చేటటువంటి ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్లైనా దిగువకు వదులుతామంటున్నారు. కానీ 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫో వచ్చినటువంటి సందర్భంలో ప్రతి గేటు కూడా పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1,00,000 క్యూసెక్లు వచ్చినప్పుడు, వాటర్ వచ్చినప్పుడు ఉండేటటువంటి ప్రెషర్ కంటే 10 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రెషర్ గేట్ల మీద పడుతుంది. ఆ సందర్భంలో ఇప్పటికే ఐరన్ రోపులు తెగిపోవడంతో ఆ గేట్లన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ఎటువంటి సపోర్ట్ ఉండకపోవడంతో ఆ గేట్లు కొట్టుకుపోవడం కానీ, బెండ్ కావడం కానీ జరుగుతుంది. ఆ ప్రెజర్ అంతా కూడా మీకు వానాకాలం అయిపోయిన తర్వాత కూడా గేట్లన్నీ కూడా అలానే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వానాకాలం తర్వాత కూడా గేట్లు మరమ్మతులు కానీ, గేట్లు కొట్టుకుపోవడం కానీ జరిగితే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీరంతా కూడా దిగువకు వృధాగా వెళ్ళిపోతుంది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చేటటువంటి ప్రాజెక్టు. ఎత్తిపోతల పథకాలతో పాటు ఆయకట్టు 1,20,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టుని తాళ్లు ఐరన్ రోపులు తెగిపోయి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్నప్పటికీ కూడా అధికారులు అలాంటిది ఏమీ లేదు, 60 గేట్లు ఉన్నాయి, మిగతా గేట్లన్నీ కూడా ద్వారా ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇరిగేషన్ నిపుణులు మాత్రం ఆ ప్రాజెక్టు గేట్ల రిపేర్లన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఐరన్ రోపు లూజ్ అయినప్పటికీ కూడా వెంటనే మార్చాల్సి ఉంటుంది. ఐరన్ రోపు లూజ్ అయినటువంటి గేట్లను ఆపరేటింగ్ చేయడానికి ఉండదు. పైకెత్తడం, దించడం అనేది చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా అధికారులు అలాంటిది ఏమీ లేదని బుకాయిస్తున్నారు. మూడు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే బీఆర్ఎస్ నేతలు రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వరుస కథనాలను టీ న్యూస్ ప్రసారం చేయడం వల్ల గవర్నమెంట్ కి డ్యామేజ్ అవుతుందని గ్రహించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రేపు హుటాహుటిన ఇక్కడికి రానున్నారు. సంజన, అంటే నరేష్, ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జురాలను సందర్శించి అంటే పరిస్థితిని తెలుసుకోనున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అంటే దీనిపైనే ఇప్పుడు అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? అయితే ఈ ప్రాజెక్ట్ ని కాపాడుకోవాలనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐరన్ రోపులు తెగిపోయింది కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులే గుర్తించారు. 4 రోజుల క్రితం ఐరన్ రోపులు తెగిపోయినటువంటి విషయాన్ని మత్స్యకారులు గుర్తించి అధికారులకు
చెప్పారు. అయితే దీనికి టెండర్ పిలిచాము, టెండర్ పిలిచి మరమ్మతులు చేయాల్సి ఉంది, కానీ వరద నీరు రావడంతో ఇప్పుడు మరమ్మతులు సాధ్యం కాదు. అలా ఉన్నప్పటికీ కూడా ఏం కాదు అనేటటువంటి విషయాన్ని మాత్రమే అధికారులు చెప్పుకొస్తున్నారు. రేపు మంత్రి పర్యటన నేపథ్యంలో రేపు అధికారులు మంత్రికి ఏం చెప్తారు, ఈ అంశం మీద ప్రాజెక్టు భద్రతపై భద్రతకు ఎటువంటి డోకా లేదని చెప్తారా, లేకపోతే టెండర్ కు సంబంధించి ఆ పనుల నిర్లక్ష్యమా ఏంది అనేది రేపు తెలియనుంది. ఆ అధికారులు ఇప్పటి వరకు మాత్రం ఆ ప్రాజెక్ట్ కి ఎటువంటి ప్రమాదం లేదని మాత్రం చెప్పుకొస్తున్నారు. రివ్యూలో రేపు అక్కడ అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు. ప్రాజెక్టు భద్రత పైన కూడా ఆరా తీయనున్నారు. ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం లేకపోతే ఇంత ఇమ్మీడియట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజిట్ చేయడం అంటేనే ఆ ప్రాజెక్టులో నిజంగా తప్పు జరిగింది, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, అధికారులు పట్టించుకోలేదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.